Hello viewers, welcome to another session of Vedic Mathematics. In today's session, we are going to learn about the cubes of two-digit numbers. In my earlier chapter, we have seen the square of the numbers, square of any number. Now we are going to see how to perform the cubic operations for the two-digit numbers. Before entering into the actual topic, first of all let me introduce the basics of what is a cube and how to perform the cube of a number. So let us take a is a number. If it is multiplied twice by itself, a into a, then it is called the square of a. If it is multiplied thrice, a multiplied by a multiplied by a by itself, then it is called the cube of a. We have already seen the basic algebraic formula a plus b whole cube. What is the answer for this? A cubed plus 3a square b plus 3ab square plus b cubed. So ఇక్కడ మనము ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ క్యూబ్డ్. సెకండ్ టర్మ్ ఏంటి? ఇక్కడ ఇట్ ఈస్ 3a స్క్వేర్ b. గాట్ ఇట్. థర్డ్ టర్మ్ ఏంటి? ఇక్కడ 3ab స్క్వేర్. And then fourth term is b cubed. So మనం ఇలా సెగ్రిగేట్ చేస్తున్నప్పుడు a ప్లస్ బి హోల్ క్యూబ్ని a క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్డ్ అనే వాటిని సెగ్రిగేట్ చేసినప్పుడు మనము ఒక సింపుల్ అనాలిసిస్ చెప్తాను ఎలా రాయొచ్చు దీన్ని. సో ఐఎమ్ రీరైటింగ్ దిస్ a ప్లస్ b హోల్ క్యూబ్ని a క్యూబ్డ్ ప్లస్ a square b plus ab square plus b cubed. It is simple. సింపుల్గా ఏం చేశానంటే కనుక ఇక్కడ అనదర్ 2a స్క్వేర్ b ప్లస్ ఇక్కడ అనదర్ 2ab స్క్వేర్ ఇలా సపరేట్ రాస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి ఫైనల్గా a క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్డ్. అంతే కదా వచ్చేది. సో నౌ ద యాక్చువల్ లాజిక్ కమ్స్ హియర్. చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి a క్యూబ్డ్, సెకండ్ టర్ము a స్క్వేర్ b, థర్డ్ టర్ము ab స్క్వేర్, ఫోర్త్ టర్ము b క్యూబ్డ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏ క్యూబ్డ్. నా సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ని రేషియో b బై a, అంటే ఇక్కడ ఏబి అనేటువంటిది ఇలా అనుకున్నప్పుడు ab అనేవి రెండు నెంబర్లు అనుకున్నప్పుడు b బై a అనేది రేషియోగా తీసుకున్నప్పుడు b బై a రేషియోని మనము మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్డ్కి ఏమొస్తుంది? అల్టిమేట్గా a స్క్వేర్ b వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ని రేషియోతో b బై aతో మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్. అలాగే థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది చూడండి. సెకండ్ టర్మ్ అంటే ఇక్కడ a స్క్వేర్ b, దాన్ని రేషియోతో మల్టిప్లై చేస్తే వచ్చేది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే ab స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ని రేషియోతో మల్టిప్లై చేస్తే b బై a అనే రేషియోతో మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ని b బై aతో మల్టిప్లై చేస్తే వచ్చేది థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ని ఫోర్త్ టర్మ్ ఎలా వస్తుంది? యాజ్ యూజువల్ థర్డ్ టర్మ్ని రేషియోతో b బై a అనేటువంటి ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఫోర్త్ టర్మ్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్, దిస్ ఇస్ ద థర్డ్ టర్మ్, దిస్ ఇస్ ద ఫోర్త్ టర్మ్. Are you clear with this? Yes. Now let us come to the real calculations.
బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ని మనము ఏ క్యూబ్డ్ ప్లస్ 3a b స్క్వేర్ 3a స్క్వేర్ b ప్లస్ 3a b స్క్వేర్ ప్లస్ b క్యూబ్డ్ అని రాసే మెథడ్ ఎలా అయితే ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఏదైనా నెంబరు ఏ బీ క్యూబ్డ్ అనే ఫార్మాట్ వచ్చినప్పుడు సింప్లీ ఇట్ ఈస్ ఏ క్యూబ్డ్, దెన్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ బి, దెన్ ఇట్ ఈస్ ఏ బి స్క్వేర్, ఇట్ ఈస్ బి క్యూబ్డ్. ఇక్కడ మనకి ట్వైస్ ద నెంబర్ 2a స్క్వేర్ బి, ఇది 2ab స్క్వేర్. ఈ ఫస్ట్ లెఫ్ట్ లెటర్ అనేది ఎలా వస్తుందంటే కనుక దిస్ ఈజ్ ఏ క్యూబ్డ్, ఇక్కడ ఈ లెటర్ వచ్చేస్తుంది ఏ క్యూబ్డ్. ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది సెకండ్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్. ఆ తర్వాత ఇది థర్డ్ డిజిట్, ఇది ఫోర్త్ డిజిట్. అటు దిస్ ఈజ్ ద యూనిట్స్ ప్లేస్, దిస్ ఈజ్ ద యూనిట్స్ ప్లేస్, దిస్ ఈజ్ ద టెన్స్ ప్లేస్, దిస్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్, దిస్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్. ఇలా మనము డిజిట్స్ని మల్టిప్లై చేస్తాం. అర్థమైంది కదా ఇక్కడ. సో ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేస్తాను ఇక్కడ నేను చేసింది ఏంటి అనేది. ఇందులో మనము ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములాలో ఏ క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్డ్ని మనము టర్మ్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ క్యూబ్డ్, సెకండ్ టర్మ్ 3a స్క్వేర్ బి, థర్డ్ టర్మ్ 3ab స్క్వేర్, ఫోర్త్ టర్మ్ అనేది బి క్యూబ్డ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ నుంచి ఫోర్త్ టర్మ్ అనేది ఎలా అనేది మనకి వస్తుంది అనేది ఒక ఫ్యాక్టర్ b/a అనే ఫ్యాక్టర్ ద్వారా వస్తుంది అనేది చూపించాను ఇందాక మీకు. నౌ we'll take some examples so that you will understand it, how to perform the cubic operations. So let us take an example. Now it is example 12 cubed. Generally in traditional mathematics what you will do, 12 multiplied by 12 multiplied by 12. You have to multiply 12 multiplied by 12 multiplied by 12 3 times. But here in case of this Vedic mathematics, the first term a is equal to 1, b is equal to 2. The ratio ఎంత అవుతుంది ఇప్పుడు మనకి b by a, it is 2. b by a, it is 2. So the first term is a cubed. So we are writing the first term a cubed because it is 2. A is 1, a cubed ఏమవుతుంది 1. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ టర్మ్కి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెకండ్ టర్మ్ ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ టర్మ్కి b/aతో మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్, b/aతో మల్టిప్లై చేస్తే వచ్చేది సెకండ్ టర్మ్. సో 1 ఇంటూ ఫ్యాక్టర్ 2, ఇట్ ఈస్ 2. సెకండ్ టర్మ్కి మళ్ళీ సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే b/aతో వచ్చేది థర్డ్ టర్మ్. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ 1 ఇంటూ 2, సో 2 came, 2 ఇంటూ 2, 4 comes here, then 4 into 2 because it is a b/a is 2, b/a is 2, so it comes 8 here. Now in the second row we should write twice this number because it is a 2a square, it is a square b, so it is 2a square b, so it comes here 4, it comes here 8. Now perform the operations. 8 straight away it comes and sits here because it is less than 10, there is no carry at all. So 4 plus 8 12, so 2 we have to write down there and 1 carry comes because it is a 12. 2 plus 4 6 plus 1 7, so the answer is 1728. Just
check it, cross check it with the calculator or with your traditional mathematics way, so that you will find the similar answer. You will find the similar answer. Now let us move to another example. So now let us take 25 cubed. Yes, just by seeing, just tell me what is the ratio. Ratio is b by a, it is 5 by 2. So write down the first number, 2 cubed, it is 8. Second one is 8 into 5 by 2. How much it will come? 20. So 8, 20. What is the third digit? So it is 10, 50. What is the fourth digit? 50 into 5. It is a ratio. 25, 125. Now this is 40, this is 100. Now perform. So bring down 125. In that 5 is the digit we have to write here and 12 is the carry. So ఎంత అవుతుంది? 162 అవుతుంది. 2 we have to write down there and 16 is the carry. 60, 76. 6, then 7 is the carry. So that is the answer. 156.25 is the answer. You can cross check it with your calculator or any traditional method. So the answer is yes. You can cross check it. 15625. I'll show it to you with a calculator now. Just see. 25 multiplied by 25 multiplied by 25. So what is the answer? 15625. Got it. Now we'll deal with one more example. And now we'll see with the bigger number. Let us take 95 cubed. So in that first digit is 9 cubed. So what is the value of 9 cubed? It is 729. The ratio is ratio b by a is, it is a 5 by 9. Multiply 729 with ratio 729 multiplied by 5 by 9. How much it will come? So bring down the 729. It is a 405. Now multiply it 405 with 5 by 9. So how much it will come? It is a 225. Then 225 multiplied by 5 by 9. How much it will come? It is a 9 2 9 5. So 125. In the second row, we have to double this second number. It is 810. It is a 450. Now perform the operations. So bring down the number 5 అలా తెచ్చుకుందాం. ఈ 12 అనేది క్యారీగా ఇక్కడికి వెళ్ళిపోతుంది. So plus 12. How much will come? It is a 7. 7 will come here. And then it is 2, 5, 7, 8. So 8 and then 6. 68 ఇక్కడ వస్తుంది. Now 13 ఇక్కడ వస్తుంది. Here is the one carry. It is 8. Here is 8 and then 4, 8, 12. So ultimately here it comes 7, 17, 5. It is then. So the answer is 857. Cross check it with the calculator. It is a 95 multiplied by 95 multiplied by 95. So how much it will come? It is 8,57,375. Yes, we have arrived at the final answer. 8,57,375. So this is how we can perform the cubes of a 2-digit numbers. One thing I just want to tell you that just memorize the cubes of the numbers from 1 to 9. 1 to 9.
what is the digit and cube. So 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, and then 10 cube is, we have already known, it is 1000. Just remember these cubes so that you can perform the cubic operations from 11 to 99 in less than 10 seconds. So that's it for today. We will be coming with another interesting lecture in the next video. So till that time, bye bye. Thank you.